స్వర్గీయ సురేంద్ర రెడ్డి గారి వెంబట, తర్వాత 2010 నుంచి నా వెంబట ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. మీ సభ్యుడు, మీ బీ స్మార్ట్ ఒక సభ్యుడు ఆయన. అంటే మేము మర్చిపోలేము ఆ ఉద్యమ సందర్భాలు. అప్పుడు అధికారం లేదు, చేయలేం, డబ్బులు లేవు, చేయలేం. పోనీ మాతో ఉన్న ఉద్యమకారులకు పదవులు లేవు, సర్పంచులు కాదు, ఎంపీటీసీలు కాదు, ఎంపీపీలు కాదు, అంతా సామాన్యమైనటువంటి ఉద్యమకారులు. అయితే ఆ రోజుల్లో మేము ఉద్యమ సందర్భంలో అనేక మీటింగ్లకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉండేది. మాకున్నటువంటి ఆర్థిక వనరులు తక్కువగా ఉంటుండే. ఆ సందర్భంలో మేము మీటింగ్లు పోవడానికి అనేక సందర్భాల్లో మాకు బస్సు సౌకర్యం కల్పించి, మీ బస్సుల్ని మాకు ఇచ్చి, ఆ రోజు ఉద్యమాన్ని మీ వంతు పోతున్న ఉద్యమంలో పోషించారు అని చెప్పి నేను ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే అవి పాపం ఈ లోకల్లో తిరిగే బస్సులు, హైదరాబాద్ దానికి పోవాలి, వరంగల్ దానికి పోవాలి మీటింగ్లో. కొన్ని యాజమాన్యాలు పాపం ఎంత ఉందో ఈ బస్సులు 40 సార్ ఎక్కడ దాకా పోవు సార్ అని మేము బలంగా పెడుతుంటాం. మా పని మాకు కావాలి, మాది ఇంపార్టెంట్. ఉద్యమంలో ఎంత వీలైతే అంత జనం పోవాలి, ఉద్యమం సక్సెస్ కావాలి, తెలంగాణ రాష్ట్రం సాధించబడాలి అని ఒకే ఒక దృక్కోణం మాకుండేది. మా మూల సూత్రం అది. ఏ మీటింగ్, ఏ ఉద్యమ సందర్భంలో ఎటువంటి మీటింగ్ చేసినా సక్సెస్ చేయాలని. మరి దానికి ఇక మేము ఏం లేదు సార్, బాగానే ఉన్నది, మేము చేపిస్తాం, ఏమైనా ఖరాబ్ అయితే చేపిస్తాం అని చెప్పి తీసుకుపోయేది. ఖరాబ్ అయితే చేపించకపోయేది పాపం. సరే గురుకునేది, సొంతాలు గురుకునేది పాపం. సరే మేము ఉద్యోగం కోసం చేస్తున్నాం కదా అని చెప్పి. అట్లా ఈ ఆర్మూర్ డివిజన్లో ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఆ ఉద్యమ సందర్భంలో మాకు సహాయ సహకారాలు అందించినారు. వారి యొక్క సహాయ సహకారాలు మాకు ఎప్పటికీ గుర్తుంటాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మీ సమస్యలు మా సమస్యలుగా భావించి తప్పకుండా నాకున్న ఈ రోజున్న నా పద్ధతిలో మీకు నేను అండగా ఉంటానని మీ అందరికీ మరొకసారి మనం చేసుకుంటూ, ఈ గొప్ప కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు తమ్ముడు సభకి, మేనేజ్మెంట్ కమిటీకి, మీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. గురు పూజోత్సవం సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న దాదాపుగా 45-46 స్కూళ్ళ నుంచి 90 మంది ఉపాధ్యాయులను ఎన్నుకొని వారికి నేడు సన్మానం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల యొక్క ప్రతిభను వెలికితీయడం, వారిని సమాజానికి పరిచయం చేయడం. ఇలా సన్మానం చేయడం మూలంగా వాళ్ళు ఇంకా ఉత్తేజం పెరిగి మంచి విద్యార్థులను తయారు చేస్తారు. తద్వారా ఆయా పాఠశాలలో పనిచేస్తున్న మిగిలిన ఉపాధ్యాయులు కూడా ఇది ప్రేరణగా లభిస్తుంది. ఈ నేటి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మా బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.